ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడనివ్వమని చెప్పి అమ్మా నువ్వు ఉన్నావమ్మా ఎమ్మెల్యేలే ఇస్తా ఉంటే సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు, వీళ్ళంతా ఏం చూడాలి అసలు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఈవీఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయడానికి? ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. కానీ ఈవీఎం వల్ల అయితే చాలా నష్టం. 151 వచ్చినప్పుడు వేసేసాడు, బాగా వేసేసాడు. సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు, నాకు అర్థం కాలేదు సార్. ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు. వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సినిమా బాగుంటే ఎవ్వరు ఏం చేయలేరు, బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు. ఆ విషయం మాకు తెలుసులే. అది హరిహర వీరుమల్లమే విషయంలో మీకు తెలుసుంటుంది. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. సో ఎమ్మెల్యేలు తలకిందులు తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా తయారయ్యావు. ఇంకా నీకు బుద్ధి రాలా? వాళ్ళ అభిమానులే థియేటర్ కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కల్లారా చూసాం. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయం లాగా చేయండి. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? సినిమా వాళ్ళు చూసుకుంటారు. నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడతానవా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? సినిమా ఫంక్షన్ లో ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? నాకు లేని బాధ నీకెందుకు బాధ? సవాళ్లు చేయటం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని, ఇంకా హరిహర వీరమల్లి సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కల్లారా చూసాం. కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి, చూసాను ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కల్లారా చూస్తున్నాం. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి, మా పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, మేమేం చెప్పినా వేస్తారు అనుకుంటే చూసే జనం నవ్వుతారు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఆల్రెడీ ఎగరేసి కదా, నిన్నేమో నగరిలో ఎగరేసి తన్నారు. అందరి ముందు పరుగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? మీ అన్నని అన్ని చోట్ల ఎగరేసి తన్నారు. తన్నమట్టే కదా మనకు 11 సీట్లు వచ్చాయి. నువ్వు నీకు దండం పెడతాని నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీరు ఎప్పుడు చూసినా అంతా బాగానే ఉంది. ఎన్నికల ముందు ఏరు దాటకు ముందు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో మనం ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూస్తూనే ఉన్నాం. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని ఈసారి మరింతగా పేర్లు అయితే చాలా సూపర్ గా పెట్టారు, శ్రీ శక్తి అని. కానీ శ్రీని దగా చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా బస్సుల విషయం తీసుకోండి. ఈరోజు 16 రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావురా? ఆశీర్వదించండి మావయ్య. అధికారంలోకి వచ్చే ముందు యాడ్ లో ఏం చెప్పారండి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగా దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం, ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు. అందులో తప్పే ఉంది. ఈ రోజు 14 నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎన్ని బస్సులకి ఇచ్చారండి? నాకు తెలీదమ్మా, తెలీదండి. కేవలం 5 బస్సులకి ఇచ్చారు. ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట, కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలతో చేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా చూద్దామేటి.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. ఎందుకంటే మీరు అందరూ యాడ్స్ చూస్తుంటారు. తిరుమల, విజయవాడ, అన్నవరం, అలాగే సింహాచలం, శ్రీశైలం, ఇలా పుణ్యక్షేత్రాలకు అన్నిటికీ కూడా మహిళలు ఫ్రీగా బస్సులో తిరగచ్చు అని యాడ్స్ ఇచ్చారు. ఏంద్రా ఓపిక లేదారా నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా ఉత్సాహదారా నీకు? అంటే భగవంతుల పేరు చెప్పి ఓట్లు దండుకొని నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటా. ఈ రోజు భగవంతుల్ని కూడా మోసం చేసే పరిస్థితికి నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావటం చాలా దురదృష్టకరం. మేనిఫెస్టోలో మీరు ఎక్కడైనా కూడా పల్లె వెలుగు బస్సులోనే పంపిస్తాము లేదా సిటీ దాంట్లో ఉన్న లోకల్ బస్సులోనే తిప్పుతామని చెప్పారా? అంటే అది ప్రతి బస్సులో మహిళ రాష్ట్రం అంతా ఎక్కడికి కావాలన్నా ఫ్రీగా వెళ్ళొచ్చు అని ఆయన ఏం చెప్పారో విన్నారుగా. చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. పనికి మాలిన విషయాలకి నేనున్నాను అంటూ ముందరి కొట్టలాగా వచ్చే పవన్ కళ్యాణ్ కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. ఈ రోజు మహిళల్ని మోసం చేస్తుంటే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉండి ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు నిలదీయటం లేదు? చూసావరా దీని తలపొగరు, ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు, సూపర్ ఫ్లాప్. అటు చూడు బే. సూపర్ 6 పథకాలు అమలు అవుతున్నాయా మీకు? అమలు అవుతున్నాయి. ఏమి వచ్చినాయి? ఏమొచ్చినాయి, మాకు గ్యాస్ బాగా డబ్బులు 2 సార్లు పడ్డాయి. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. చంద్రబాబు గారు వచ్చినాక 4000 వచ్చినాయి. మా పిల్లల తల్లి వందనాలు మా పిల్లలిద్దరికి వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఏంటిది మరి, వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఎలా సూపర్ హిట్ సూపర్ 6 నాకు చెప్పాలి. నువ్వు రావే. సారీ సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.